ఏంట్రా ఇదంతా? సత్యాన్ని నువ్వు అనుమానించడం ఏంటి? తన్ని బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దామని మా అందరికీ కాల్ చేసింది. నేను ఆఫీస్ వర్క్ మీద కెనడా వెళ్ళాను. నా బిజీ షెడ్యూల్ని మైండ్లో పెట్టుకొని నైట్ కాల్ చేసి నాతో మాట్లాడేది. 1 వీక్ నుంచి చాలా ప్లాన్ చేసింది. నువ్వు మొత్తం స్పాయిల్ చేసావు తెలుసా. మనసులో ఏదైనా నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే ఫస్ట్ అవి క్లియర్ చేసుకో. సత్య చాలా మంచిదిరా. నీ చేతులారా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకో కార్కే. మేం వెళ్తాం ఇంకా. టేక్ కేర్ రా. చెప్పరా. కిందకి చూడరా. ఇది తాగురా, మొత్తం సెట్ అయిపోతుంది. వద్దురా. ఇలాంటి సిచ్యువేషన్లో నీకు నిద్ర పట్టాలంటే ఒకటే సొల్యూషన్, ఇది తాగు. తాగు. నాకు తాగాలని ఉందిరా, కానీ సత్యాకి తెలిస్తే. నువ్వు చేసిన పనికి సత్యాన్ని ముఖం కూడా చూడదు, కానీ నువ్వు తాగు. అంతే అంటారా? అంతేరా, నువ్వు తాగు. తీసుకో. అవును, ఉదయాన్నే మంతా నీకు డబ్బులు లేవన్నారు కదరా, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే మోహన్ గారికి అడిగి తీసుకున్నా. మోహన్ గన్ అప్పెందుకు చేశారా? ఫ్రెండ్ కష్టాలు ఉన్నాడు, ఆడిని వదచాలంటే అప్పేంటి ప్రాణమైనది చేస్తాం. ఒక బీర్కే ఎక్కువైంది కదా. చాలా రే. అయినా నువ్వు వెళ్ళి సత్యకి సారీ చెప్పి ఫస్ట్. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు. చెప్పనంత కష్టం కూడా కాదు. సత్య ఇప్పుడు అలా మాట్లాడదురా. అవును, మాట్లాడదు. నువ్వు వెళ్ళి మాట్లాడు కదా, పోయేదేముంది. సత్యాన్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం కదరా. సత్యం ఎవరిని చెప్పిన మాట విందు, నువ్వు చెప్తేనే వింటుంది. రే ఆరికి ఎక్కువ ఆలోచించకరా. తను బాధపడేలా నువ్వు మాట్లాడు, సంతోషపడేలా ఏదైనా చెయ్యి, బ్యాలెన్స్ అయిపోద్ది కదా. గతముని విడిచి సరికొత్తగా మనసుకు నచ్చే మన పోరుతో ముడిపడిపోయి నీ ప్రేమలో హాయి చూస్తున్నా. సారీ బావా. నీ మీద ప్రాంక్ చేద్దామని చెప్పింది నేనే, కానీ అది అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. పర్లేదులే, నువ్వేనే ఏం చేస్తావు. గొడవ జరగాలని రాసున్నప్పుడు అది ఎలాగైనా జరిగి తీరుతుంది. దానికి కారణం నువ్వు కాదు, నేను కాదు. ఏంటి బావా వెళ్ళిపోతున్నావు? టిఫిన్ చేయవా? ఆకల్లేదు. ఆకల్లేదా, తినే మూడ్ లేదా? రెండూ లేవు. ఇలా అయితే నేను తిన్ను, నువ్వు తినవా, అక్క తిందు. మీరిద్దరిలా ఉంటే నాకెలా తినాలనిపిస్తుంది?
నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. మా ఇద్దరికి ఇది అలవాటే. నువ్వు వెళ్ళి తిను, నాకు లేట్ అవుతుంది. ఇడ్లీ ప్లేట్లో ఉంది. నాకు టైం అవుతుంది. నాకు ఆకలేస్తుంది. పద బావా వెళ్దాం. ప్లీజ్ పద పద. సరే. అబ్బా భలే ఉంది. మీరు ఇంత బాగా చేస్తారని నాకు తెలియదండి అసలు. మిమ్మల్ని ఆర్డర్ చేసుకుంటాడు కానీ అదృష్టాన్ని బ్యాక్ పాకెట్లో పెట్టుకుని మరి తిరుగుతున్నాడు. థ్యాంక్ యూ. అయినా వండింది నేను కాదు, బావా. తిను. నువ్వు ఇంత బాగా చేస్తావని తెలియదురా నాకు. ఎందుకు తెలియదురా? వాడు చికెన్ చేస్తే ప్లేట్ మొత్తం నాకేస్తావు కదా. ఆడు చికెన్ చేస్తాడని తెలుసు కానీ టిఫిన్ చేస్తాడని తెలియదు కదరా. సరే తిను. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. హైదరాబాద్కి రీల్స్ చేయడానికి వచ్చారా? కాదు, చదువుకోవడానికి వచ్చాను. ఏం చదువుతుంటారు? రీల్స్కి వచ్చే కామెంట్స్ని చదువుతూ ఉంటాను. దూల తిరిందా? ఇక తిను. మీరు చదువుకున్న కాలేజ్లోనే చదువుతున్నాను. మీ ముగ్గురు గురించి చాలా విన్నాను. ఏం విన్నారు? మీ బ్యాచ్ తర్వాత ర్యాగింగ్ తగ్గిపోయిందని, హెచ్ఓడికే వార్నింగ్ ఇచ్చారని, ఫ్రెండ్షిప్లో మీ ముగ్గురిని మించి వేరే ఎవ్వరు లేరని విన్నాను. మన గురించి మంచి పేరే ఉందిరా. కానీ మీలో రామ్ అనేవాడు బేవర్స్ అని, అమ్మాయిలు ఏడిపిస్తాడని, క్లాస్ రూమ్లో కన్నా కాలేజ్ తుప్పల్లో ఎక్కువ ఉంటాడని విన్నాను. అవును, మీలో రామ్ ఎవరు? చెప్పరా. అది నేనే, కానీ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నా. ఆ ముగ్గురులో నేనే చాలా మంచోడిని. హ్మ్, ఎక్కువ లాక్కు తగ్గుద్ది. తిను. సరే, నాది అయిపోయింది, త్వరగా రండి. పద వెళ్దాం. ఈ సాంబార్ తీసుకోండి, బాగుంటుంది. ఆ, సరే, నాకు ఆఫీస్ టైం అయింది. మరి సత్య సత్య నీ సత్యాన్ని నేను తినేలా చేస్తా బావా, నువ్వు వెళ్ళు. సరే బాయ్. రేయ్ రండ్రా ఫాస్ట్గా. అది మీ ఇన్స్టా ఐడి. రేయ్ పద. అది సరే, నేను పదా. పింక్ చేస్తాను. బాయ్. అక్క, ఆకలేస్తుంది అక్క. నువ్వు తినకుంటే నేను తిన్ను. ప్లీజ్ రా అక్క, ప్లీజ్. రేయ్ సత్య మాట్లాడుతుంది లేరా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. అయినా ఎప్పుడు సత్యానే డౌట్ పడేది, కానీ నువ్వు సత్యం మీద డౌట్ పడడమే కొత్తగా ఉంది. గ్రహచారం గట్టిగా గంట కొడితే వీడు మాత్రం ఏం చేస్తాడురా. అదే రేయ్ ఆపండ్రా. సత్య బాధపడిన దానికంటే నేను బాధ పెట్టినని నిమిషానికి 10 సార్లు చెప్తున్నారు చూడు, అది ఇంకా బాధగా ఉంది. కొంచెం మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. ఏయ్ రేయ్ 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 షిట్. ఎవడ్రా వాడు? అమ్మా, ఎవడ్రా వాడు? రేయ్ రే వాడు అలా ఎలా గుర్తుకుని వెళ్ళిపోతాడరా. షా ఛా. వాడు ఆర్కే, ఇట్లనే ఉంటాడురా. చూడు సాలెగాడు గుద్దేసి వెళ్ళిపోయాడు. ఓ బా, ఛా. గట్టిగా పెట్టాడు. సర్లే హౌలేగాడి కళ్ళు కనిపించట్లేవా? వదిలేరా, వాడే కంగారులో ఉన్నాడో ఏంటో. కళ్ళు మూసిపోయి ఉన్నాడు. అరే ఆర్కే, నువ్వు చేస్తే నేను చెప్తా. వదిలేమని చెప్తున్నాను కదరా, మనకున్న తలనొప్పులు చాలు, మళ్ళీ కొత్త వద్దు. ఛే, రే ఆర్కే, తలనొప్పుల తర్వాత కానీ రాత్రి తాగిన మందు ప్రభావం అనుకుంటా తల పట్టేసింది. ఏదైనా కాఫీ షాప్ పోనీరా. సరే పదా. జీవితం అంతా నైట్ హ్యాంగ్ అవుట్ మార్నింగ్ హ్యాంగ్ అవుట్తో బతికేస్తే ఎంత బాగుంటుందిరా ఆర్కే. నువ్వెప్పుడు ఈ హ్యాంగ్ అవుట్తో బతికేరా. అక్కడ సోను నీ ప్రేమని హ్యాంగర్ తగిలేస్తుంది. సాయం చేయడు కానీ సొల్లు గబర్లు మాత్రం చెప్తాడు. రే, నేను నీకు హెల్ప్ చేయలేదా? తన నెంబర్ ఇచ్చింది ఎవర్రా? అది తన్ను అడిగినా ఇస్తుంది కదరా. ఆపండ్రా, ముందు కాఫీ తాగితే మన ఆఫీస్కి వెళ్దాం.
అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా పెద్ద పిస్తా అనుకుంటున్నావా? హౌ డేర్ యూ డూ సంథింగ్ లైక్ దాట్? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఐల్ కిల్ యూ. హలో, ఎక్స్క్యూజ్ మీ. వాట్? తను ఎందుకు కొట్టారు? ఏంటి నీకు చెప్పి కొట్టాలా? మీరు అలా పబ్లిక్ ప్లేస్లో గొడవ ఆడుతున్నారంటే ఒకటి వాడు తప్పు చేసేనే ఉండాలి, లేదా మీరు మిస్అండర్స్టాండింగ్ అనే చేసుకుని ఉండాలి. ఇక్కడ నించొని అనాలిసిస్ చెప్పమని లేదు. అలాగే మీ కాఫీ షాప్లో గొడవ చేస్తూ కూర్చోడానికి ఇదే మీ బాబుగారి కాఫీ షాప్ కాదు. ఇది నా బాబుగాడి కాఫీ షాపే. హ్మ్? సెక్యూరిటీ సార్ హలో, భయ్యా ప్లీజ్ हमने బాగా कर అయ్యా సార్, ప్లీజ్ సార్. మీ బాబుగారు సార్, హోటలైనా ప్లీజ్ సరే మీ ఇష్టం వచ్చిన చేయడానికి మీకు రైట్ లేదు. వెళ్ళి పని చూసుకో. ఈసారి మన టైం అస్సలు బాగాలేదురా. ఏదో ఒక పంచాయతీలో ఇరుక్కుంటున్నాం. రేయ్, ఈ కారే కదా మనల్ని డాష్ ఇచ్చుకుని వెళ్ళింది. వదిలేరా, మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకో పంచాయతీ ఎందుకు? రే ఆర్కే, హ్మ్. ఈ కార్ నడిపింది ఈ అమ్మాయా? ఇంకెవడు సాలగాడు అనుకున్నాను. చూడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. వాట్? హాఫ్ అన్ అవర్ బ్యాక్ హైటెక్ సిటీ రోడ్లోని 30 స్పీడ్ వెళ్లాల్సిన చోట 60 స్పీడ్ వెళ్ళింది నువ్వేనా? నువ్వేం ట్రాఫిక్ కానిస్టేబులా? అవును, ట్రాఫిక్ కానిస్టేబుల్నే. నీలాంటి వాళ్ళు నా దారికి అడ్డంగా వస్తే ఫైన్ వేయడం అలవాటు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇందాక నువ్వు వెళ్ళిన స్పీడ్కి నా కార్ను గుద్దుకొని వెళ్ళిపోయావు. అమ్మాయి కాబట్టి బతికిపోయావు. నీ ప్లేస్లో ఇంకోటి ఉండుంటేనా? హౌ డేర్ యూ? సెక్యూరిటీ హా? సెక్యూరిటీ రా అమ్మా, రండి. ఐ కాల్ ది పోలీస్. పిలు, మేము పిలుస్తాం. ఎరా, మన మేనాల డాడీ పోలీసే కదా. ఆ. మేము పిలుస్తాం. అసలు ఏం కావాలి నీకు? యాక్చువల్లీ నువ్వు సారీ చెప్తే వినేసి వెళ్దాం అనుకున్నాను, కానీ నీకున్న యాటిట్యూడ్కి సారీలో ఫీల్ ఉండదు. ఇంకొకసారి రోడ్డు మీద స్పీడ్గా నడిపి ఎవరైనా గుద్దామనుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుపు. ఛ, ఇడియట్, స్టూపిడ్, స్కౌండర్. గాగల్స్ చాలా బాగున్నాయి. ఇవి తీసి నడిపితే మనుషులు కూడా చాలా బాగుంటారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. రండ్రా. పదరా. హాయ్ మామ, నీతో కొంచెం మాట్లాడాలరా. చెప్పు. నీరు చాలా మంచిదిరా. నిజంగా తన ఆఫీస్ కొలిగితేనే మాట్లాడుతుందంట. నేనే చాలా తప్పుగా అర్థం చేసుకున్నా మావా. పాపం, అనవసరంగా అనుమానించానురా. అయిపోయిందా? అయిపోయింది. నీరు ఏం చేస్తా నాకెందుకురా? రోజు వచ్చి నీరు అలా చేసింది, నీరు ఇలా చేసింది, నీరు ఎవరితోనో మాట్లాడుతుంది, నీరు ఎవరితోనో అరే మామ, కలిసి తిరుగుతుంది అని నాకు దూరి చెప్పకపోతే నాతో మాట్లాడే టైంలో తనకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. ఇంకొకసారి నీరు అలా చేసింది, నీరు ఇలా చేసింది నా దగ్గరికి వచ్చి సొల్లు చెప్పామనుకో, నెలలో ముంచి చంపేస్తాను. పక్కలే చెత్తగాడు. నేనేం చేశానురా? వాడంత ఇరిటేట్ అవుతున్నాడు. అరే, అది ఇరిటేషన్ కాదురా, ఫ్రస్ట్రేషన్. రెండిటికి తేడా ఏంటి? చెప్పినా సరే మళ్ళీ చెప్తే వచ్చేదే ఇరిటేషన్. అదే ఇరిటేషన్ మళ్ళీ మళ్ళీ తెప్పిస్తే వచ్చేది ఫ్రస్ట్రేషన్. అర్థమైందా? అర్థమైందా? హ్మ్. ఎవరిని అడిగితే అమ్మా అని అంటావు. అయినా ఎవరితోనే చాట్ చేస్తున్నావు? ఆ చలంగాడుతోనే కదా. వెదర్ బాగుంది కదక్కా. ఇక్కడ ఇంత మండుతుంటే నీకు వెదర్ బాగుందా? నువ్వు కూడా మండుతున్నట్టున్నావు. అక్క, నువ్వు ఉన్నావనే కదా నేను ఇక్కడికి వచ్చాను. అలాంటి నువ్వే ఇలా ఉంటే నాకు ఈ ఇంట్లో అస్సలు ఉండబుద్ధి కాదు. ప్లీజ్ అక్క, ప్లీజ్. నీకు అసలు ఏం కావాలి? నాకు బావ కావాలి. ఆ రియాక్షన్ చూడు. నీ మొగుడిని నీ దగ్గర నుంచి ఎవ్వరు లాక్కెళ్ళలేరు. అలానే బావ దగ్గర నుంచి కూడా నిన్నెవ్వరు దూరం చేయలేరు. అసలే మీ లవ్ స్టోరీని మేమంతా ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంటే మీరేంటి అనుమానాలు పెట్టుకుని గొడవలు పడుతున్నారు? నువ్వు అబద్ధం చెప్తే నాకే నమ్మబుద్ధి కాదు. అలాంటిది బావ దాన్ని డైజెస్ట్ చేసుకోలేక నోరు జారాడంతే. ఎక్కువ ఆలోచించకక్క, పద అలా బయటికెళ్ళొద్దాం. నేను వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం. ప్లీజ్ పద. ఏం మాట్లాడకు. సరే, బావ వచ్చాక మేమిద్దరం వెళ్తాం. నేను అంటే బావని బుట్లో సర్దుకుని వెళ్ళిపోదామనేనా? అంటే ఇప్పుడు నువ్వు అంటావా? సరే పద పదా. కాల్ కట్ చేసిందా? హ్మ్. ఎక్కువ ఆలోచించకరా. ఏదో జరిగిందని మీరు దూరం అయిపోవడానికి మీరేం లవర్స్ కాదు.
మీకు పెళ్ళైంది. అది నీకు గుర్తుండకపోయినా సత్యకి బాగా గుర్తుంటుంది. అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. ఆ మాయకి పెళ్ళయిందని చెప్పు. తర్వాత ఏమైంది? ఆ ముందంతా స్టోరీ నీకెలా తెలుసురా? ఎక్కువ ఆలోచించకని చెప్పానా? నేనే చెప్పాను. ఆ చెప్పాడులే, పెద్ద అందమైన కదా, అందులో మళ్ళీ సస్పెన్స్లు. ప్రతి ప్రేమ అందంగా ఉండాలని రూల్ ఏం లేదు. ప్రతి అందమైన కథలో ప్రేమే ఉంటుందని గ్యారంటీ లేదు. అది అర్థం చేసుకునే ఓపిక నాకు లేదు. తర్వాత ఏమైందో చెప్పు. నాకు ఇప్పుడు చెప్పే మూడ్ లేదురా. పర్లేదు, నాకు వినే మూడు ఉంది. అయినా నా లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్ ఏంట్రా నీకు? నీలా అమ్మాయిని పడేయడం కనీసం ఒక 10% నేర్చుకున్నా ఈ సింగిల్ లైఫ్కి ఎండగాడు పెట్టేయచ్చు. సర్లే, ఆ రోజు ఆహా, ఆ సీన్ మొత్తం అంతా చెప్పు. అదంతా వాడు చెప్పాడు కదరా. ఆ చెప్పాడులే, ఒక బీజిఎం లేదు, ఒక వాయిస్ లేదు, నాయిస్ మొత్తం క్లమ్సీగా చెప్పాడురా. అరే అది టెక్నికల్ ఇష్యూరా. టెక్నికల్ ఇష్యూ అని నీకు తెలుసు, నాకు తెలుసు, వాడికి తెలుసు, కానీ జనాలకి తెలియదు కదరా. నువ్వు మళ్ళీ చెప్పు, మేము మళ్ళీ వింటాం. సరే, ఆ రోజు ప్రెజెంటేషన్ అయిపోయాక ఆ అమ్మాయి వచ్చి నాకు ముద్దు పెట్టిందిరా. ఆ తర్వాత ఈ 2 days నీతో ముంబైలో చాలా బాగా ఎంజాయ్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలనుంది, బట్ చెప్పాలనుకోవట్లేదు. ఎందుకు అని అడగాలనుంది, కానీ అడగాలనిపించట్లేదు. సరే కానీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు? నువ్వు లేచేసరికి నేను సగం దూరం కూడా వెళ్ళిపోతాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా రామకృష్ణ? ఏంటి, కనెక్ట్ అయిపోయావా? ఇలాంటి ఎమోషనల్ డ్రామాస్ మనకొద్దు మావా. హ్యాపీగా వెళ్ళు, హ్యాపీగా ఉండు మావా. సరే, వెయిట్ అ మినిట్, దేర్ ఈస్ సంథింగ్ ఫర్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. ఐఫోనా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నీ ఫోన్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, అందులో ఒక్కదానిలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ ఫోన్ రింగ్ అయితే ఒకటి కస్టమర్ కేర్ అయి ఉండాలి, లేదా నేనన్నా అయి ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు నా కస్టమర్ కేరా? ఏ షట్ అప్, బయలుదేరు. సరే, బాయ్. ఒక్క నిమిషం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. ఏదైనా చెప్పచ్చు కదా, ఐ వాంట్ యూ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు బీ విత్ యూ. ఇలాంటి సుత్తి కబుర్లు కాకుండా ఏదైనా మంచిగా, ఏదైనా గొప్పగా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఏదైనా చెప్పచ్చు కదా. ఓయ్ రామకృష్ణ, చెప్పవయ్యా. నాకు నీకు ఆల్రెడీ పెళ్ళయింది. వాట్? నాకు నిజంగానే పెళ్ళయింది. ఏంటి, నీకు పెళ్ళయిందా? మాయా, అది మాయా నేను చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పే సిచ్యువేషన్ రాలేదు, అంతేనా? నువ్వు మంచివాడివి అనుకున్నా చూడు. ఛీ, నేను చాలా మంచివాడిని. మాయా, ఆగు ఆగు, ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా. 3 రోజుల్లో ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం. ఒక్కసారి కూడా నీ లైఫ్లో వేరే అమ్మాయి ఉందని చెప్పాలనిపించలేదా రామకృష్ణ? లేక నేను ఉన్నన్ని రోజులు నాతో టైం పాస్ చేద్దాం అనుకున్నావా? నేను అలా అనుకోలేదు. మాట్లాడకు. నిన్నెంత నమ్మానో తెలుసా? ఈ 3 days నీతో స్పెండ్ చేసిన టైం నా లైఫ్ మొత్తాన్ని మర్చిపోలేను. లైఫ్ లాంగ్ నీతో ఉండాలనిపించింది. నీలాంటోని నమ్మినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. ఛీ, మాయా, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నీకు కనెక్ట్ అయిన మాట నిజమే, కానీ అది ఆ టైప్లో కాదు, ఫిజికల్గా అస్సలు కాదు. నీ మాటల్లో చెప్పాలంటే నాకు నీలా ఉండడం బాగుంటుంది అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నీలో నేను చూసుకున్నాను మాయా, కానీ నీకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయని అస్సలు అనుకోలేదు. అంటే నేను అమ్మాయిలా కనిపించలేదా నీకు? అందరు అమ్మాయిలా కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఇలాంటి ఫీలింగ్స్ పెంచుకుంటావని అస్సలు అనుకోలేదు మాయా. ఐఎమ్ రియల్లీ సారీ. నీ సారీ వల్ల బ్రేక్ అయిన హార్ట్ మళ్ళీ అతుక్కుపోతుందని ఏంటి గ్యారెంటీ? ఐఎమ్ బ్రోకెన్. ఇంకా లైఫ్లో నీ మొహం నాకు చూపించకు. నా లైఫ్ ఇంత. ఛీ,
మాయా ఏంటి ఫీల్ అయిపోతున్నావా? కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయా? మరి పెళ్ళయిందనే నిజం చెప్తే ఇలానే ఉంటుంది. మరి పెళ్ళయిందనే నిజం దాచావు కదా, ఈ మాత్రం షాక్ తగలాలి నీకు. నువ్వు చెడ్డోడివి కాదు రామకృష్ణ, అది నీ మాటల్లో నీ బిహేవియర్లోనే అర్థమైపోతుంది. అండ్ నీకు పెళ్ళైనా మనం ఇలాగే ఉంటాం, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా మనం ఇలాగే ఉంటాం. కాసేపు గుండె అయిపోయిందే బాబు. పెళ్ళైపోయింది కదా, ముసలోడు అయిపోయావు, ముసలోడ్నా? వీక్ అయిపోయి ఉంటుంది. అంత మాట అనేసేవేంటి? అవును, పిల్లలు ఎంతమంది? ఇంకా ప్లాన్ చేయలేదు, ప్లానింగ్ చెయ్యాలి. ఆ ప్లాన్ మీ ఆవిడతోనేనా ఆగు. లేక మా ఆవిడతోనే, నువ్వు కంగారు పడకు. అవును, మీ ఆవిడ పేరేంటి? తను ఎలా ఉంటుందో చూపించావా నాకు? 1 సెకండ్. ఇదిగో. ఇంత మంచి పెళ్ళాన్ని పెట్టుకొని ఈ పాడు పనులేంటి? ఆ? అరే ఎక్కడికి తీసుకొచ్చావురా? చెప్తా నాగరా. ఫ్లైట్కి టైం అవుతుంది. మాయ వస్తుంది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మాయా రే मैं नहीं जाऊंगा, मैं देखूंगा. పోరా. ఛే. రే, రే, రే. ఉండిపోనా? బ్యాగ్ పట్టుకెళ్ళరా. పో పో పో, పోరా. ఛే. హాయ్. హే, ఏంటి ఇంటి వరకు వచ్చేసా? అయినా నేను లేచేలోపు వెళ్ళిపోతా అన్నావుగా. బాయ్ చెప్పి వెళ్దామని వచ్చాను. అన్ని ప్యాక్ చేసుకున్నావా? చేసుకున్నా. దారిలో ఏమైనా తినడానికి? మధ్యలో చాలా హోటల్స్ ఉంటాయి కదా. మరి నీ ఫైల్, ల్యాప్టాప్ ఇవన్నీ? హుఫ్, అన్నీ పెట్టుకున్నాను. ఓకే. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు, వెళ్ళగానే కాల్ చేయి. ఓకే. వెళ్ళనా? వద్దు, ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండు రామకృష్ణ. నువ్వు లేకుండా నేను ఉండలేను. వదిలేసి వెళ్ళిపోతున్నావా రామకృష్ణ? నువ్వంత ఎమోషనల్ డ్రామాలు క్రియేట్ చేయకు, నీకు అస్సలు సెట్ అవ్వవు. అంటే నేను అమ్మాయిని కదా, నాకు కూడా ఫీలింగ్స్ ఉండవా? నాకు కూడా ఒక మనసు ఉంది, దానికి కొన్ని ఫీలింగ్స్ ఏడ్చాయి. అయితే అడగొద్దని చెప్పు. సర్లే, ఇంకా బయలుదేరు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. హైదరాబాద్ టు ముంబై ఎంత దూరమో, ముంబై టు హైదరాబాద్ కూడా అంతే దూరం. అంటే చూద్దాం, ఒకరి కోసం ఇంకొకరు రావాలిగా. ఒకవేళ సత్యకి తెలిస్తే? సత్యకి పక్కా తెలుస్తుందంటావా? అయినా తెలిసినా నువ్వెవరో నాకు తెలీదు, మన ఇద్దరి మధ్య అంత పరిచయం కూడా లేదు. సరే, వెళ్ళొస్తాను మరి. నేను వస్తాను హైదరాబాద్కి. ఓకే, బాయ్. రామకృష్ణ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. సరే, బాయ్. 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 మాయా నా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదురా. అలా అని నేను కూడా తన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి తప్పు లేదు. అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్కి పేరేంట్రా? మా రిలేషన్షిప్కి పేరేం పెట్టాలనుకోవట్లేదురా. పేరు కూడా పెట్టని చిన్నపిల్లాడు ఎంత ముద్దుగా ఉంటాడో మా రిలేషన్షిప్ కూడా అంతే ముద్దుగా లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను. చిన్నుడు పెద్దోడవుతాడు కదా. వాగరా, పిల్లల్ని కలాల్సిన వయసులో రిలేషన్షిప్ని చిన్న పిల్లడిగా చూస్తున్నావు చూడు, నీకు దండం రా దోత. చెప్పావులే. అది ఆర్కే, ఇందాక బాస్తో మాట్లాడుతా అన్నావు కదా, ఆయన ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఉండవయ్యా, ఇక్కడ పెన్ దొరక్క నేను ఏడుస్తుంటేను. పెన్నా? దొరికింది కదా, ఇప్పుడు చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏంటార్కే, వీక్ ఆఫ్ ఏమన్నా కావాలా? వీక్ ఆఫ్ తీసుకున్నంత వీక్గా ఏం లేను, కానీ నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు. తెలీదని నేను నీకు చెప్పానా? నేను అడిగిన దానికి సమాధానం కూడా మీరు చెప్పలేదు కదా. ఇంక సమాధానం నేను చెప్తానని నేను అనుకోవట్లేదురా. ఏ, ఈ వారం రాశిఫలాలు మీరు పోతారని రాసుందా? అవును, పోతాననే రాసుంది. ఏం మాట్లాడుతున్నారు సార్?
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్తున్నారా? హ్మ్. మీ పనే బాగుంది సార్. ట్రిప్కా? గ్రిప్ లేని వయసులో ట్రిప్కి వెళ్ళి ఏం చేస్తానరా? అది కరెక్టేలే. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఫోన్ ఉందా? ఉంది. ఓ సెల్ఫీ తీసుకో, ఇంక రాకపోవచ్చు. నీకు కళ్ళు కనిపించట్లేదా? అదేంటి సార్? అరే, నా గొడవ వదిలే గానీ బయటేదో గొడవ జరుగుతుంటుంది చూడు. లేక అమ్మాయిని ఇలా ఎప్పుడూ తగులుకుంటూ వెళ్ళడమే అలవాట? డోంట్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్? ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. ఏంటండి ఇంత రాదంతం చేస్తున్నారు? మీరు ఎప్పుడు ఎవరిని చూసుకోకుండా డాష్ ఇవ్వలేదా? ఎక్స్క్యూజ్ మీ, హూ ద హెల్ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? మాటలు కొంచెం తిన్నగా రానివ్వండి. మీరు తిడితే నేను తిడతా. నేను కొడితే నువ్వు కొడతావా? ఎదుటి వాళ్ళని కొట్టేంత బ్యాడ్ బిహేవియర్ నీకుందని అందరికీ ఉండదు కదా. నువ్వా? నేనే. ఎక్కడికెళ్ళినా ఇదే గొడవ. మగాళ్ళతో గొడవ పెట్టుకోకపోతే మీకు నిద్ర పట్టదా? అయినా చూడడానికి బాగానే ఉన్నావు కదా, ఏంటి ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి నా లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది. ఆయన ఎవరి పడితే ఆఫీస్కి వచ్చి డిస్టర్బ్ చేయడానికి ఇదేమి బాబుగాడి ఆఫీస్ కాదు. ఎవరు చెప్పారు నీకు? ఇది మా బాబుగాడి ఆఫీసే. సిరి, డాడీ లోపల వెయిట్ చేస్తున్నారు, పద. కొంప తీసే మన బాస్ గారి కూతురా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, హియర్ ఇస్ మై వన్ అండ్ ఓన్లీ డాటర్ సిరి రాజు. మన యుఎస్ బిజినెస్ని తనే మేనేజ్ చేస్తుంది. ఇక నుంచి తనే మీ కొత్త బాస్. ప్లీజ్ వెల్కమ్ హర్ విత్ బిగ్ అప్లాస్. ఇందాక నీకు చెప్తూ ఆపేశాను కదా, నీ ట్రాన్స్ఫర్ కూడా తన అప్రూవల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ డెసిషన్స్ అన్నీ తన చేతిలోనే ఉన్నాయి. అందుకే ఇంతకాలం నీకేం చెప్పలేకపోయాను రా. అయినా తను వచ్చేసిందిగా, తనతోనే మాట్లాడుకో. మరి ఉంటాను. ఆల్ ది బెస్ట్ రా. అప్రూవలేగా ఇస్తా, గట్టిగా ఇస్తా.